ఎసిగా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. అందుకంటే ముందుగా చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు భూమి మీదకి సునీత విలియమ్స్ అండ్ విల్మోర్. దాదాపుగా 9 నెలలుగా అంతరిక్షంలో వాళ్ళు గడిపారు. అంతరిక్షంలో గడిపిన తర్వాత చాలా క్షేమంగా భూమి మీదకి తిరిగి వచ్చారు. కాసేపటి కింద అంటే ఉదయం తెల్లవారుజామున భారత కాలమానం ప్రకారం 3 గంటల 27 నిమిషాలకి ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో చాలా సేఫ్ ల్యాండ్ అయింది. వ్యోమనౌక సముద్ర జలాల్లో దిగింది. స్ట్రెచర్ పైన వైద్య పరీక్షలకు వ్యోమగావులను తీసుకెళ్లారు. 9 నెలలుగా ఐఎస్ఎస్లో ఉండడంతో వారు మామూలుగా నడవలేరంటూ వైద్యులు కూడా చెప్పారు. కానీ ఇంకా అంటే భూ వాతావరణంలోకి వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కావాలంటే వాళ్ళకు తగినటువంటి పర్యవేక్షణ అవసరం. సో దాంతోపాటుగా ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. వాళ్ళంతా చాలా క్షేమంగా ల్యాండ్ కావాలని యావత్ ప్రపంచం అంతా కోరుకుంది. సో దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడ దాంట్లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుపోయినటువంటి వాళ్ళు ఫైనల్గా సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. సో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏసీగా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు మనం చూస్తే నమస్తే తెలంగాణ చూస్తున్నాం. తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్ అని ప్రధానంగా వార్త చూస్తున్నాం. పరువు తీసిన సీఎం ఏకీపారేస్తున్నటువంటి జాతీయ మీడియా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పరువును మరింత నిలబెట్టే విధంగా వివిధ వేదికలపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఇక్కడ కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు, తర్వాత జాతీయ మీడియా సంస్థలో నిర్వహించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా సరే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక ఆత్మరక్షణలో పడేసేలాగా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పులమయమైపోయిందా, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి లేదా అంటూ రకరకాల సందేహాలు అనుమానాలు వ్యక్తమయ్యే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. తన రాష్ట్రం స్థాయిని తానే తగ్గించుకుంటారంటూ జాతీయ మీడియా కూడా ఇవాళ తీవ్రంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికపైకి వెళ్ళినా కూడా రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా ఏమన్నా సమస్యలున్నా కూడా అది లోపల వరకే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏకంగా మొత్తం అసలు మా దగ్గర ఏమీ లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు తీసుకొచ్చి ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నాం, ఇట్లా రకరకాల మాటలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మరింత ప్రమాదంలో పడిపోయిందనేది జాతీయ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. మనం చూడొచ్చు ఇక్కడ వివిధ జాతీయ మీడియా సంస్థల కథనాలను కూడా మనం చూస్తున్నాం. 500 కోట్లు కూడా పెట్టలేము, ఎన్నికల బరిలోకి దిగాక వెనకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే, ఈ క్రమంలోనే హామీలు ఇచ్చాం, ప్రభుత్వం తరపున కనీసం 500 కోట్లను కూడా మౌలిక వసతులకు పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ నెల 8న ఇండియా టుడే కాంక్లేవ్ ఒకటి జరిగింది ఢిల్లీలో. సో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల బరిలోకి దిగినాం కాబట్టి కాంపిటీషన్లో పరిగెత్తాలన్నట్టుగా పరిగెత్తిన తప్పించి అనేది స్వయంగా ఆయన చెప్తున్నటువంటి మాట. కానీ ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు, ప్రజలకి చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ కాంపిటీషన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కాదు. నిజంగా జెన్యూన్గా మనం ప్రజలకు అందించగలిగితేనే మాత్రమే ఆ మాటలు చెప్పాలి. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్కి. సో అక్కడ ఏదో ఒక వేలం పాటలాగా అప్పటికప్పుడు మేము ఎన్నికలలో హామీ ఇచ్చేసామని అర్థం వచ్చేలాగా, అంటే ఎన్నికల బరిలో ఉన్నాం కాబట్టి మిగిలిన రాజకీయ పార్టీలతో పాటుగా మేము పరిగెత్తాలి కాబట్టి పరిగెత్తినాం, హామీలు ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఒక 500 కోట్లతోటి ఒక పని చేయాలన్నా కూడా డబ్బులు లేని పరిస్థితి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పడం అనేది సో అందరిలో ఇంకా తెలంగాణ ఇమేజ్ని మరింతగా డ్యామేజ్ చేశారు ముఖ్యమంత్రి స్వయంగా. ఎవరైనా తెలంగాణ ఇమేజ్కు దెబ్బతీసే విధంగా మాట్లాడితే అట్లా కాదు, మన రాష్ట్రం చాలా బాగుందని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏకంగా జాతీయ స్థాయి వేదికలపైన ఆ రకంగా మాట్లాడితే, ఎందుకంటే మొత్తం అంత అటెన్షన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఈ రకంగా బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తనకు తానుగా చెప్పడం అనేది సో నేషనల్ మీడియా కూడా అదే ఏకరువు పెడుతోంది. అందుకే కంపెనీలు బయటకు వెళ్ళిపోతున్నాయంటూ పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి పెద్ద వాటిని చక్కబెట్టాలి కానీ సంసారాన్ని బజార్ను పెడతారా, ఇట్లా చేస్తే రేవంత్ వ్యవహారం కూడా అట్లే ఉంది, ఇట్లా చేస్తే కంపెనీలు బయటికి పోతున్నాయంటూ రతన్ మిశ్రా ఏంజల్ ఇన్వెస్టర్ బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యాపారవేత్త రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణ దారిలోనే కర్ణాటక కూడా భారీగా అప్పులు చేస్తున్నట్టు ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ రేవంత్ పై టైమ్స్ నౌ కథనాన్ని ఉటంకిస్తూ రియాక్ట్ అయ్యారు. ఆచితూచి మాట్లాడాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను బట్టి రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయంటూ పారిశ్రామికవేత్తలు రియాక్ట్ అవుతున్నారు. సో ఇట్లా అంటే తన రాష్ట్రాన్ని తానే తక్కువ చేసి మాట్లాడడం, అది కూడా జాతీయ వేదికలపైన అంతర్జాతీయ వేదికలపైన ఈ రకంగా మాట్లాడితే రేపొద్దున తెలంగాణ ఇమేజ్ మరింతగా ఎంత ఇబ్బందులు పడుతుంది, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదంటూ అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్నాలెడ్జెస్ డెబిట్స్ బర్డెన్, అప్పుల భారం ఉంది, స్టేట్ బారోడ్ ₹4,000 crore ఆర్బీఐ లోన్ టు పే శాలరీస్ అంటూ 4,000 కోట్లు అప్పు తీసుకుంటున్నాం ఆర్బీఐ నుంచి జీతాలు చెల్లించడం కోసం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి
కామెంట్స్కి సంబంధించినటువంటి వార్త కూడా చూస్తున్నాం. అది జాతీయ మీడియా సంస్థకు సంబంధించినటువంటి వార్త. సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు వివిధ నేషనల్ మీడియా ఛానల్స్లలో. గానా క్యాష్ క్రంచ్ అండ్ బిగ్ అడ్మిషన్ బై సీఎం రేవంత్ ఇన్ హౌస్ అని ఒక వార్త చూస్తున్నాం. ఫ్రమ్ కర్ణాటక టు తెలంగాణ, కాంగ్రెస్ బ్యాటిల్స్ ఫైనాన్షియల్ క్రైసిస్, తెలంగాణ ఫండ్ క్రంచ్ అండ్ ఇట్లా రకరకాలుగా జాతీయ మీడియా సంస్థలు, అది పత్రికలు కావచ్చు, తర్వాత టీవీ ఛానల్స్ కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఆ కథనాలలో కూడా వెల్లడి చేస్తున్నటువంటి విషయం. 15 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఎలా తయారైందో చెప్పే నిష్ఠూర నిజాలవి, తెలంగాణ ఇమేజ్ ఎట్లా నేషనల్గా డ్యామేజ్ అవుతుంది అనేది. సో మనం ఇక్కడ కంపారిటివ్గా మనం చూస్తున్నాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రస్తావన వస్తే జాతీయ మీడియాలో కనిపించే హెడ్లైన్స్ ఇవి. గతంలో కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు ఎట్లా ఉండేది అనేది చూడ. మొన్నటి సంగతి, ఆర్థిక క్రమశిక్షణకు చిరునామా తెలంగాణ, తలసరిలో సిరులు కురిపించిన తెలంగాణ, పారిశ్రామిక ఉద్రిపదంలో తెలంగాణ, కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ, ఉపాధి అవకాశాలకు కేర్ ఆఫ్ తెలంగాణ, ధాన్యం ఉత్పత్తిలో టాప్ తెలంగాణ, అటవీ విస్తీర్ణంలో అగ్రభాగాన తెలంగాణ, 100% తాగునీరు ఇచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ, ఐటీ ఎగుమతుల అడ్డాగా తెలంగాణ. ఇది మొన్నటిదాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడైనా తెలంగాణ గురించి వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఎటువంటి చర్చ జరిగినా కూడా తెలంగాణ ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ఎట్లా ఎదిగింది, తెలంగాణ అనేది అప్పటికి నూతన రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తొలినాళ్లలోనే ఎట్లా ప్రగతికి దిశగా పరుగులు పెట్టింది అనేది ఇటువంటి చర్చ జరిగేది. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తెలంగాణ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణ, ఎండిపోయిన పంటలకు కేర్ ఆఫ్ తెలంగాణ, రైతుల ఆత్మహత్యల అడ్డాగా తెలంగాణ, కంపెనీలు మరలిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ, కుంభకోణాలకు కేర్ ఆఫ్గా తెలంగాణ, అభివృద్ధి ప్రాజెక్టులు పడకేసిన తెలంగాణ. ఇప్పుడు ఈ రకంగా జాతీయ మీడియా ముందు మొత్తం ఇటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఏ పత్రిక తిరగేసినా, ఏ ఛానల్ ట్యూన్ చేసినా కూడా కనిపిస్తున్నటువంటి వార్తలు ఇవి. మరి ఎందుకు కేవలం 15 నెలల కాలంలోనే మొత్తం నేషనల్ వైడ్గా కూడా ఈ రకమైనటువంటి ఒక అభిప్రాయం ఎందుకు మారింది? సో దానికి ప్రధాన కారణం తన రాష్ట్రాన్ని, తన ఆర్థిక పరిస్థితిని తానే స్వయంగా వివిధ ముఖ్యమైనటువంటి వేదికలపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కారణంగా అందరూ చెప్తున్నటువంటి మాట. సో మన రాష్ట్ర పరిస్థితి నిజానికి ఎట్లా ఉన్నా దాన్ని చాలా గొప్పగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఉంటే డెఫినెట్గా అంటే ఆ ప్రణాళిక వేసుకుంటే నిజంగా ఇటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం కావు. సో గత 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక పరిస్థితిలో ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే స్పష్టమైనటువంటి విధానాలు అవలంబించకపోవడంతో, ఒక ప్లానింగ్ లేకపోవడంతో, సరైనటువంటి మార్గనిర్దేశకత్వం లేకపోవడంతో, ఆయా రంగాలపైన పట్టు లేకపోవడంతో, అవగాహన లేకపోవడంతో ఈ రకంగా చాలా చోట్ల అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నమాట వాస్తవం, అంటే డౌన్ అవుతున్నమాట వాస్తవం. కానీ ఆ డౌన్ అవుతున్నది దేనికోసం అవుతుంది, ఎందుకోసం అవుతుంది అనేది ఇక్కడ పర్యవేక్షించుకోవాలి, ఇక్కడ వాటిని అధిగమించాలి. కానీ జాతీయ వేదికలపైన, వివిధ అంతర్జాతీయ వేదికలపైన ఈ రకంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెబితే ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణ భవిష్యత్తు పైన, తెలంగాణ ప్రగతి పైన చాలా విపరీతంగా ప్రభావం చూపే ఆందోళన కూడా అందరిలో కనిపిస్తుంది. రాష్ట్రంలో తాగునీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య చాలా విపరీతంగా పెరిగిపోతుంది. తాగునీళ్ళ కోసం మళ్ళీ బిందెలు పట్టుకొని క్యూ లైన్లు కట్టి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నీళ్లను తీసుకొసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క సాగునీళ్ళు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. మాట తప్పిన వాళ్ళు కనిపిస్తే మేమే బట్టలిప్పి కొడతామంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్. ఇక్కడ 2 ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఇది సాగునీటి సమస్యది, ఇదేమో తాగునీటి సమస్యది. సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలంలోని పలు తండాల్లో ఎండిపోయిన పంటల్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా రైతులు తమ గోడు వెళ్ళబోస్తున్నారు. సర్కారు నీళ్ళు ఇస్తామంటేనే పంటలు వేసామని, ఇప్పుడు కళ్ల ముందే పంట ఎండిపోతున్నట్టు వాళ్ళు దీనంగా రోధిస్తున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం సుంగాపూర్లో తాగునీటి వ్యవస్థకు నిదర్శనం చిత్రం. 1500 వరకు జనాభా ఉన్న గ్రామం పొరుగున ఉన్న కొలంగూడలోని ఓ చేతి పంపు, గోండుగూడ అటవీ ప్రాంతంలోని మరో చేతి పంపుపై ఆధారపడి గొంతు తడుపుకుంటుంది. ప్రజలు కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఇలా నీళ్లు తెచ్చుకుంటారు. అంటే మిషన్ భగీరథ అనేది సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మళ్ళీ బిందెలు ఎత్తుకొని వాళ్ళు ఎక్కడికో దూరంగా వెళ్ళి నీళ్లు తెచ్చుకొచ్చుకుంటున్న పరిస్థితి. ఓట్ల కోసం వస్తే రోడ్డు మీద నిలబెడతాం, నీళ్ళ కోసం కొట్లాడక అసెంబ్లీకి వస్తాం, సర్కారు నీళ్ళు ఇస్తామంటేనే పంటలు వేసినాం, కాంగ్రెస్ను నమ్మి నిండా మునిగినాం, ఎకరాలు ఎండిపోయింది, అప్పుల పాలైనం, ఏడుపై మిగిలింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎదుట పెన్పాడు మండలం రైతుల ఆక్రోశం. ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటారన్న జగదీష్ రెడ్డి. ఇట్లా అంటే ప్రభుత్వం ఇప్పటికైనా నీళ్లు ఇవ్వాలంటూ ఆయన మరోసారి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేక కాదు, నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు ఎట్లా రిలీజ్ చేయాలనేది ఒక ప్లానింగ్ లేకపోవడంతో ఈ రకంగా ఒక కరువు అనేది, అంటే ఇది కాలం తీసుకొచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు అని అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. తాగునీళ్లు లేవు, సాగునీళ్లు రావు.
పచ్చని పంటలు ఎండిపోతున్నాయి, మిషన్ భగీరథతో ధూప తీర్చండి, కరెంటు కోతలతో ప్రజల అవస్థలు, రైస్ మిల్లులు కూడా నడుస్తలేవు, సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఏకరువు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి లోపల పేజీలో డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పటికే రాలిన మట్టి పూలు 454 మంది, 2 రైతుల బలవన్మరణం, గిట్టుబాటు ధర రాక అప్పుల భారమై జగిత్యాల జిల్లాలో రైతు రాజా ఆత్మహత్య, ములుగు జిల్లాలో ఉరేసుకున్న మిర్చి రైతు, విద్యుత్ ఘాతంతో 2 రైతుల మృతి. అంటే ఆత్మహత్యలు మనకు మళ్ళీ నిత్యకృత్యంగా మారిపోయినాయి. ఒకనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లా రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరిగాయో అదే పరంపర మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 9.5-10 సంవత్సరాల కాలంలో ఆత్మహత్యల్ని పూర్తిగా నివారించింది. స్వయంగా పార్లమెంట్లో ఈ ప్రకటన చేసినటువంటి పరిస్థితి నాడు కేంద్రం. తెలంగాణలో పూర్తిగా ఆత్మహత్యల నివారణ జరిగింది అనేది. కానీ మళ్ళీ ఇవాళ రోజుకు ఒకరు కాదు, 2 యావరేజ్లో రోజుకు ఒకరు చొప్పున, అంటే రోజుకు ఒకరు రైతు ఎక్కడో ఒక దగ్గర, ఒక రోజు 2 కావచ్చు, ఒక రోజు 3 కావచ్చు, ఒక రోజు 1 కావచ్చు, ఇట్లా యావరేజ్గా రోజుకు కనీసం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం చూడొచ్చు ఇంకా అనేక ఇష్యూస్కి సంబంధించి, సాగునీటికి సంబంధించి, తాగునీటికి సంబంధించి రైతులు ఎట్లా అరిగోసపడుతున్నారంటూ నాడు గలగల నేడు వెలవెల. ఇట్లా చెక్ డ్యామ్లు ఒకప్పుడు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరి, అంటే ప్రభుత్వం మారుతున్నటువంటి సమయంలో కూడా ఈ సమయానికి, ఈ ఎండాకాలానికి చెక్ డ్యామ్లు మొత్తం మత్తళ్ళు దుంకుతుంటే ఇవాళ మొత్తం వట్టిపోయి కనిపిస్తున్నాయి. ఇది కేసీఆర్ హయాంలో తాపిగా 2 పంటలు పండించుకున్న కర్షకులు ఇప్పుడు సాగునీళ్ళు అందక అల్లాడిపోతున్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం నీలా గ్రామంలో శివారులోని ఈ చెక్ డ్యామ్లు ఇవి. ఈ చెక్ డ్యామ్కి సంబంధించినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. ఇదే చెక్ డ్యామ్. ఇక్కడ మొత్తం వట్టిపోయిన పరిస్థితి, ఇక్కడ గలగల్లాడినటువంటి పరిస్థితి నాడు. రైతు గుండెలో నీటి మంటలు, బోరుమంటున్న చెన్నమ్మ అనే రైతు. నీళ్ళు లేక బోర్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బోర్లలో కూడా భూగర్భ జలాలు లేకపోవడంతో చుక్క నీళ్లు పడట్లేవు. ఎండుతున్న పైరు, రైతన్న కన్నీరు అంటూ మరొక చోట వార్త చూస్తున్నాం. అది ఎక్కడంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది. సాగుకు నీళ్ళు ఇస్తారా లేదా, కొమరెల్లి సాగుకు నీళ్ళు ఇస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు. ఇది కొమరెల్లి మండలంలోని తపాస్పల్ రిజర్వాయర్ నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేమే బట్టలు ఇప్పి కొడతామంటూ ఇందాక మనం చూసినటువంటి వార్త చూస్తున్నాం. మరో 2 రైతుల బలవన్మరణానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. తలాపని తపాస్పల్లి రిజర్వాయర్ ఉంది, పంట ఏమో ఎండిపోతుంది. ఇట్లా ట్యాంకర్లు పెట్టి పంట తడుపుకుంటున్నటువంటి పరిస్థితి. కోయిల్ సాగర్ నీటిని సాగుకు ఇవ్వలేమంటూ అధికారులు చెప్తున్నారు. ఇన్ని గింజలు పండుతాయని పుడికి తీస్తున్నట్టు మరొకొంతమంది రైతులు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి. సో ఇట్లా రైతాంగం ఇటు సాగునీటికి, తర్వాత ప్రజలేమో తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఎండాకాలం అంతా ఇంకా ముందుంది. ఇప్పటి నుంచే ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా రాబోయే 2.5 నెలల తీవ్రమైన ఎండాకాలం ఎట్లా ఎదుర్కోవాలి అన్నటువంటి భయాందోళన అందరిలో కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూస్తే నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వార్త చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపింది, బిల్లుకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం, రాష్ట్ర శాసనసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దళిత వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆది నుంచి అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే నాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రధానమంత్రికి కేసీఆర్ విన్నవించారు కూడా గతంలో. ఎస్సీ వర్గీకరణపై 25 ఏళ్లుగా బీఆర్ఎస్ది ఒకే వైఖరి ఉందంటూ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ జరిగిందంటూ దామోదర్ రాజనరసింహ, భవిష్యత్తులో జనాభా దామాషా ప్రకారం కోటా పెంచుతామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ ఎట్టకేలకు మార్గం సుగమైంది, దశాబ్దాల కల సాకారమైంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఈ రకంగా చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏలో మొత్తం 15 కులాలు, వాళ్ళకు రిజర్వేషన్ వర్తించేది 1%. తర్వాత గ్రూప్ బి తీసుకుంటే దాంట్లో మొత్తం 18 కులాలు గ్రూప్ బిలో ఉన్నాయి, వాళ్ళకు వర్తించే రిజర్వేషన్ శాతం 9. గ్రూప్ సిలో 26 కులాలు ఉన్నాయి, దాంట్లో వాళ్ళకు వర్తించే శాతం 5%. సో మొత్తం 59 కులాలకు 15% రిజర్వేషన్ వర్తించబోతుంది. సో గ్రూప్ ఏలో కులాలు ఏంటి, గ్రూప్ బిలో కులాలు ఏంటి, గ్రూప్ సిలో కులాలు ఏంటి ఇక్కడ డీటెయిల్డ్గా చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణ, దేవాదాయ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం అంటూ వార్త చూస్తే ఆది నుంచి అండగా బీఆర్ఎస్ ఉంది. ఉద్యమంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు పలికింది. 25 ఏళ్ళుగా ఒకటే స్టాండ్ తీసుకున్నామంటూ వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తం చేశారు తన రియాక్షన్ సంబంధించి. ఇక మంత్రివర్గంలో లంబాడీలు ఉండొద్దా, కేసీఆర్ పాలనలోనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ తాను రేసులో ఉన్నానని వెల్లడి. కేసీఆర్ హయాంలోనే సామాజిక న్యాయం జరిగిందంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలు నాయక్ చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. ఇట్లా సామాజిక న్యాయం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇవాళ లంబాడీలకు సంబంధించినటువంటి మంత్రి లేకపోవడం అనేది ఉండొద్దా, మంత్రివర్గంలో లంబాడీలు ఉండొద్దా అంటూ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ అడుగుతున్నారు. నిన్న యాదాద్రికి సంబంధించి కూడా చూస్తున్నాం. యాదాద్రి
బిల్లుకు సంబంధించి కూడా నేను చర్చ జరిగింది. దానికి సంబంధించిన వార్త చూస్తే కేసీఆర్ గుడి సూపర్, యాదగిరిగుట్ట ఆలయంపై ఉభయ సభల్లో ప్రశంసలు, కేసీఆర్ అభిలాషతో నిర్మాణం అంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. అద్భుతంగా కట్టారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్, కేసీఆర్ కృషిని మర్చిపోవడం బాధాకరం అంటూ ఎంఐఎం, ఆలయాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ, గుట్టకు గొప్ప ప్రాచుర్యం కల్పించారంటూ కాంగ్రెస్ సభ్యుడు శ్రీహరి, ఆలయ నిర్మాణం వల్లే ఆదాయం వచ్చిందంటూ సిపిఐ నేత కునంనేని సాంబశివరావు వెల్లడించారు. సో నిన్న యాదగిరిగుట్ట దానికి సంబంధించినటువంటి పైన చర్చ సాగింది. సో దాంట్లో కేసీఆర్ హయాంలోని యాదగిరిగుట్ట చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. సో ఆ నిర్మాణం జరగడం వల్లే ఇవాళ దాని చుట్టుపక్కల ఒక టెంపుల్ సిటీగా అభివృద్ధి చెందడం కావచ్చు. యాదాద్రి అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందో, తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందో ఆ స్థాయిలో ఇక్కడ తెలంగాణకు కూడా ఉండాలి అని సంకల్పించి ఆ సంకల్పాన్ని గొప్పగా నెరవేర్చారు కేసీఆర్ అంటూ అందరూ కూడా నిన్న కొనియాడినటువంటి పరిస్థితి. మరొక వార్త చూస్తున్నాం. దేవాదులకు సంబంధించి మంత్రుల హడావిడి, మోటార్ల పీఠముడి, దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ అబాసుపాలు, కేసీఆర్ ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కారు ఆత్రం, ట్రయల్ రన్ లేకుండానే ప్రారంభానికి రెడీ, సాఫ్ట్వేర్ బదులుగా మాన్యువల్గా ఆన్, రన్ కాని దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లు అయ్యేదాకా రాజధానికి పోమన్న మంత్రులు, వరంగల్ నీటి అతిథి గృహంలోనే మకాం, ఎలాగైనా నీళ్లు పోగించాలంటూ బుజ్జగింపు, 2 రోజుల వరకు కష్టమే అంటున్నటువంటి ఇంజనీర్లు. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన డొల్లతనాన్ని స్పష్టం చేసుకుంది. ప్రాజెక్టులను నిర్మించే పనులను ఎలాగూ చేయాలని ప్రభుత్వం బీఆర్ఎస్ పూర్తి చేసిన వాటిని కూడా ప్రారంభించే విషయంలో కూడా ఈ రకంగా అంటే ఒక ప్రణాళిక లేకపోవడంతో ఎట్లా ప్రారంభించే విషయంలో కూడా తడబాటు గురవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రాజెక్టులు అయితే ఎలాగూ నిర్మించేది లేదు, కానీ ఉన్న వ్యవస్థల్ని కూడా సక్రమంగా ఉపయోగించుకునే విధానంలో కూడా ఆ పద్ధతిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తడబడుతోంది అంటూ ఈ వార్తగా మనం చూడొచ్చు. చట్టం అధికార పార్టీ చుట్టమా, అసెంబ్లీలో వారికో చట్టం మాకో చట్టమా, అసెంబ్లీ సాక్షిగా బట్టలు బిగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూల్స్ వర్తించవా, ఒక సీఎం అలా మాట్లాడుతుంటే అభ్యంతరం ఎందుకు చెప్పలేదు, బయట అంతా 4th సిటీ బ్రదర్స్ సిటీ అంటున్నారని చెప్పడంలో తప్పేముంది. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ శాసనమండలి చైర్మన్ మధ్య తీవ్ర వాగ్వాదం, బదులు ఇచ్చేందుకు తడబడ్డ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సో మొన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటే ఈ రకంగా తన ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మన యూట్యూబర్లు కావచ్చు, ఇంకా రకరకాల పద్ధతుల్లో వివిధ వేదికల్లో ఈ రకంగా మాట్లాడుతున్నారంటూ ఆయన చెప్పే క్రమంలో కూడా భాషపైన నియంత్రణ కోల్పోయి తోడుకలు తీస్తాం, బట్టలు తీసి కొడతామంటూ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మాట్లాడడం ఏం సమంజసం, ఆయనకు రూల్స్ వర్తించవా అంటూ నిన్న అదే విషయం గురించి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మాట్లాడారు. గుట్టు రట్టయితుందనే కుట్ర, రైతుల సమస్యలు, 50,000 కోట్ల భూముల తాకట్టు భాగోతం వెలుగులోకి రావద్దని కుయుక్తి, అందుకే ప్రశ్నోత్తరాలని ప్రభుత్వం రద్దు చేసింది, సమాధానాలు చెప్పలేక పారిపోయిన సర్కార్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 40% పడిపోయిన రాబడి, రినుడు కంటే భారీగా తగ్గిన ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం, రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యం 18,229 కోట్లుగా ఉంటే వచ్చింది కేవలం 10,313 కోట్లు మాత్రమే. మద్యం ఆదాయంలో 2,500 కోట్లు తగ్గుదల, రియల్ ఎస్టేట్ డీల్ అనే కారణం. సో రాబడి పడిపోయింది, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి రంగాల్లో రిజిస్ట్రేషన్ల రంగం చాలా అతి ముఖ్యమైనది. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగితే దానికి రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది, తద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటుంది. కానీ పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఏవైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత లక్ష్యాన్ని పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునేది. కానీ ఈసారి ప్రభుత్వం 18,229 కోట్లు రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యాన్ని పెట్టుకుంటే దాంట్లో దాదాపుగా సగానికంటే కొంచెం మాత్రమే ఎక్కువ వచ్చింది. 18,229 కోట్లు పెట్టుకుంటే కేవలం 10,313 కోట్లు మాత్రమే, అంటే జస్ట్ 52% మాత్రమే దాంట్లో వాళ్ళు గెయిన్ చేయగలిగారు. అంటే సో ఇదే అంటే ఒక నమ్మకమైనటువంటి విధానాలని కల్పించలేకపోవడం, నమ్మకంగా ఆ వర్గాలకి వాళ్ళ హైడ్రా విషయం కావచ్చు, హైడ్రా తీసుకురావడంతో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదిలేందో మనం చూసాం. ఈ ఎఫెక్ట్ మొత్తం ఇవాళ రిజిస్ట్రేషన్ల శాఖ పైన పడింది. సో దాంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి. పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్లో చేరలేదు, చాలా వింతగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకున్న వాళ్ళు ఇప్పుడు మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం అంటూ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్స్ ఇస్తున్నటువంటి ఒక విచిత్ర పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్లో చేరలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నట్టు సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అఫిడవిట్. నేడు రాష్ట్ర బడ్జెట్ 3.10 లక్షల కోట్లుగా అంచనా. 9 గంటలకు కేబినెట్ సమావేశం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి, మండలిలో శ్రీధర్ బాబు. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు తగ్గే అవకాశం అంటూ ఈ వార్త వస్తే బీసీలకు కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకమే, ఎప్పుడు రిజర్వేషన్లు
ఇచ్చి ఉంటే అమెరికాను మించిపోయే వాళ్ళం. డెడికేటెడ్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలి. 42% రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? మండలిలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చలో ఎమ్మెల్సీ కవిత. తమిళనాడు విధానం పాటిస్తే బాగుండేది. బీసీ రిజర్వేషన్ల పెంపు చర్చలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూనాచారి సూచన. పెద్దల సభ పట్ల సీఎం రేవంత్ వైఖరి సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవు. పెంపునకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కొత్త పింఛన్ దరఖాస్తుల వెబ్సైట్ పనిచేస్తలేదు. గత సర్కారు ఇచ్చిన పింఛన్లనే కొనసాగిస్తున్నాం శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క. కానీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? మీరు రాగానే పింఛన్లు పెంచేస్తాం, 6 గ్యారంటీల్లో భాగంగా ఇవాళ 2000 వస్తున్నటువంటి పింఛన్ 4000 చేస్తామంటూ చాలా ఆర్భాటంగా గ్యారంటీ కార్డులు చూపించి మరీ ప్రచారం చేశారు. కానీ ఇవాళ ఇక పింఛన్లు ఇప్పట్లో లేవు. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే మేము వచ్చిన తర్వాత 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఇస్తామని చెబితే అప్పుడు ఫలితం ఎలా ఉండేదో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. కానీ 6 నెలల్లో మేము కంప్లీట్ చేస్తాం, 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తాం, ఉన్నటువంటి పెన్షన్స్ని పెంచి ఇస్తామన్నారు. కాబట్టి సో సహజంగానే చాలామంది జనం ఆ హామీకి అట్రాక్ట్ అయ్యారన్నమాట వాస్తవం. కానీ ఇవాళ ఆ పింఛన్ల పెంపు ఊసు లేదు. దాదాపుగా 3 ఏళ్ల తర్వాతనే అది పెంచే ప్రయత్నం ఆ సమయం ఉంది. 3 ఏళ్ల సమయం ఉంది, ఇంకా కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవంటూ స్వయంగా మంత్రి సీతక్క ప్రకటన చేసినటువంటి వార్తగా మనం చూస్తున్నాం. చట్టం చేసి చేతులు దులుపుకోవద్దు. 42% కోటాతోనే స్థానిక ఎన్నికలు పెట్టాలి. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకి 25,000 ఇవ్వాలి. ముప్పును ముందే హెచ్చరించిన కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదు. కల్పతరు లాంటి కాళేశ్వరంపై కక్ష కట్టొద్దని మొత్తుకున్నా వినలేదు. ఇది సర్కారు కాదు, సర్కస్ కంపెనీ. ఎండిన పంటలకు సీఎందే బాధ్యత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంచుకొస్తున్న ముప్పు గురించి ముందే హెచ్చరించాం. కాళేశ్వరాన్ని పక్కకు పెట్టొద్దు. కేసీఆర్ పైన రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఇబ్బంది పెట్టొద్దు, తద్వారా రైతులను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ముందే హెచ్చరించినా అప్రమత్తం చేసినా కూడా ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు అంటూ కేటీఆర్ రియాక్ట్ అయినటువంటి వార్త కూడా చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడి భగ్నం అంటూ మరొక వార్త చూస్తున్నాం. రైట్ టీవీ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కాంగ్రెస్ స్కిప్స్ క్వశ్చన్ అవర్, హరీష్ ఆబ్జెక్ట్స్ అంటూ ఒక వార్త చూస్తే ఓవర్ 400 కిల్డ్ ఇన్ ఇజ్రాయెల్ అటాక్స్ ఆన్ గాజా స్ట్రిప్ అని మరొక వార్త చూస్తున్నాం. రైట్ టీవీ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.